హాయ్, హలో, నమస్తే. ఇవాళ ఎమోషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎమోషన్స్ అంటే అలాంటి ఎమోషన్స్ వాళ్ళల్లో ఉన్నాయి అన్న విషయము వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు కొంతమందికి. అయితే మరి వాటిని గ్రహించుకుని దానికి ఏం చెయ్యాలి అనేది రెమెడీ తెలుసుకుని చేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా దేని గురించి అయినా ఫలానా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే అది విన్న దగ్గర నుంచి వీళ్లకు అస్సలు నిద్ర పట్టదు. వాళ్ళు అనుకుంటారు నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని అనుకుంటారు. కానీ నిద్ర ఎందుకు పట్టట్లేదు మరి అంటే మీరు ఏదైతే విషయమో అవతల వాళ్ళ గురించి మంచి ఏదైతే విన్నారో దాన్ని మీ మనసు భరించలేకపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఈర్ష్య. అది కూడా ఒక ఎమోషనే కదా. సో మరి మీలో కూడా లేదంటే మీ పక్క వాళ్ళలో కూడా ఇలాంటి ఎమోషన్ ఏదైనా మీకు కనిపిస్తే వాళ్ళకి ఈ ప్రాణాయామం సజెస్ట్ చేయొచ్చు. ఏంటి అంటే సుఖ ప్రాణాయామం. దాన్నే అనులోమ విలోమ అని కూడా అంటారు. ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు. అనులోమ విలోమ ప్రాణాయామం తెలుసు కదా మీకు అందరికీ కూడా. బొటన వేలు, ఉంగరపు వేలు, ఈ రెండు వేళ్లతో చేస్తాము. బొటన వేలు, ఉంగరపు వేలు. లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్, మళ్ళీ ఇది క్లోజ్ చేస్తాము. రైట్ నుంచి బ్రీత్ అవుట్, రైట్ నుంచి బ్రీత్ ఇన్, లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్. అంటే ఏ ముక్కు ద్వారానైతే గాలిని వదులుతామో ఆ ముక్కు ద్వారానే తీసుకుంటాము. మళ్ళీ ఏ ముక్కు ద్వారా గాలిని వదులుతామో ఆ ముక్కు ద్వారా తీసుకుంటాము. ఇది సుఖ ప్రాణాయామం. దీన్ని అనులోమ విలోమ అని కూడా అంటారు. ఈ ప్రాణాయామం ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఐదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ప్రేమ వచ్చినా కానీ భరించలేరు కొంతమంది. అతి ప్రేమ కూడా అనర్థమే కదా. సో అలాగే ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము ఇలాంటివి కూడా ఎదుటి వాళ్ళ సంగతి తర్వాత కానీ వీళ్ళ ఆరోగ్యాన్ని చాలా హరించి వేస్తుంది. బీపీలు, షుగర్లు, 30s రాకుండానే ఎంటర్ అవుతాయి. సో ఈ ప్రాణాయామంతో పాటు ఇంకా రెగ్యులర్గా ఇంకా కొన్ని ప్రాణాయామాలు దీనికి జత చేస్తే ఇంకా త్వరగా మీరు ఆ ఎమోషన్స్ బారి నుంచి బయటపడగలిగి ప్రశాంతమైన మనసుతో మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరు ఎక్కడో ఒక దగ్గర యోగా క్లాస్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి.